జీవితం మోయలేని బరువే అయినా మోయాల్సిన బాధ్యత మాత్రం నీదే. నువ్వు సున్నితంగా ఉన్నంతకాలం బలంగానే దెబ్బ కొడుతుంది ఈ సమాజం. అయినా ఎదుటివారు ఎంత గొప్పవారైతే అంటే తప్పు నీది కానప్పుడు తల వంచాల్సిన పనేంటి? ఆలోచించండి. జీవితంలో కన్నీటి కథలన్నీ మనసులోనే దాచుకోవాలి. మనిషిగా బ్రతకాలి అంటే అప్పుడప్పుడు మనసుని చంపుకోక తప్పదు. జరగాల్సింది జరిగిపోయాక ఎలా అయిందో ఆరాలు తీయకుండా ఏం చెయ్యాలో ముందు అది ఆలోచించు. పడిపోవడం తప్పు కాదు, అలాగే లేవడం పెద్ద గొప్పేం కాదు. నిన్ను పడదూసిన వాడి పని పట్టకపోవడమే పెద్ద తప్పు. గుర్తుపెట్టుకోండి, జీవితంలో అన్ని అనుభవాలను నేర్పేది ఒక మధ్యతరగతి జీవితమే. ఇవ్వడంలో ఉన్న ఆనందానికి అలవాటు పడ్డ వాళ్ళకి తిరిగి పొందాలన్న ఆశ ఏమాత్రం ఉండదు. అలాగే పొందిన దాని మీద ధ్యాస ఉండదు. మనిషి విజయం సాధించినప్పుడు అప్పుడు తనలో మేల్కొంటుంది అహంకారం. ఇక అలాగే మనిషి తరచుగా ఒక విషయాన్ని మర్చిపోతూ ఉంటాడు. వంగి ఉండడం. ఆలోచిస్తూ ఉంటారు, నేను వేరే వాళ్ళ ముందు ఎందుకు వంగి ఉండాలి అని. అవునా? ఇక అలా ఎందుకు అవుతుంది అంటే మనిషి ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోతూ ఉంటాడు. ఈ ప్రపంచంలో, ఈ జీవితంలో ఏదైతే పొందాడో అది తను వంగే పొందాడు అని. బాల్యంలో నడవటం ఎలా నేర్చుకున్నాడు? ఈ భూమి పైన వంగి పడుతూ లేస్తూ. పెద్దవారి ఆశీర్వాదాలు ఎలా తీసుకుంటాం? వంగే తీసుకుంటాం. ఒక రైతు పంటను కొయ్యాలి అంటే వంగి కొయ్యాల్సిందే. కుండ నుంచి తాగటానికి నీళ్లు తీయటానికి మనం వంగి తీరాల్సిందే. భగవంతుడి దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందాలి అంటే వారి ముందు మనం వంగి ఉండాల్సిందే. తుఫాను వచ్చినప్పుడు వృక్షాలు సురక్షితంగా ఎలా ఉంటాయి? వంగి. గౌరవం ఎలా పొందగలుగుతాం? వంగి ఉండటం ద్వారా. ఎవరి ముందైనా వంగి ఉండటం అంటే దాని అర్థం మన ఆత్మగౌరవాన్ని వదులుకోవడం కాదు. దాని అర్థం ఏమిటి అంటే వినయం. మనం మనుషులం. మనం మా ఆకాశాన్ని అందుకోవాలంటే ఎటువంటి పక్షిలాగానో మనకు రెక్కలు అవసరం లేదు. కేవలం మనం ఎంతైతే వంగుతామో అంతే పైకి వెళ్తూ ఉంటాం. గుర్తుంచుకోండి, జీవితంలో ఎప్పుడు కూడా నిరాశ చెందవద్దు. బలహీనమైనవి కేవలం నీ పరిస్థితులు మాత్రమే, నువ్వు కాదు. ఎప్పుడు కూడా గర్వంతో ఉండవద్దు. భగవంతుడి యొక్క ఆశీస్సులను కోల్పోతారు. ఈర్ష్యతో ఉండవద్దు. స్నేహితులను కోల్పోతారు. కోపంగా ఉండవద్దు. మిమ్మల్ని మీరే కోల్పోతారు. అర్థమైందనుకుంటా. ఎక్కడైతే వెలుగు ఉంటుందో అక్కడ ఖచ్చితంగా నీడ కూడా ఉంటుంది. ఎక్కడైతే కష్టాలు ఉంటాయో అక్కడ సుఖాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి. ఎక్కడైతే నిన్ను హేళన చేశారో అక్కడే నిన్ను నువ్వు నిరూపించుకో. ఎక్కడైతే
నిన్ను తక్కువగా అంచనా వేశారో అక్కడే నువ్వు గెలిచి చూపించు. నిన్ను చూసి హేళన చేసినవాడు రేపటి రోజున నీ చుట్టూ తిరుగుతూ జైలు కొడుతూ ఉంటాడు. జీవితంలో విజయాన్ని సాధించాలి అనుకునేవారు ఈ 2 లక్షణాలను ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఒకటి నిశ్శబ్దం, ఇక రెండవది చిరునవ్వు. రహస్యానికి మంచి స్నేహితుడంటూ ఎవరు ఉండరు. అది నోటి నుంచి బయటపడ్డ మరుక్షణం దానికి ఊరంతేతులే. అర్థమైందనుకుంటా. పూజలు వ్రతాలు చేస్తే భగవంతుడు వరాలను ఇస్తాడో లేదో పక్కన పెడితే, నువ్వు ఏం చెయ్యకుండానే భగవంతుడు నీకు ఇచ్చిన వరం ఏమిటో తెలుసా? నీ జీవితం. దాన్ని బాధ్యతగా పూర్తి చేయి. జీవితంలో ఎందుకు ఓడిపోతున్నావనేది తెలిస్తేనే ఎలా గెలవాలో అర్థమవుతుంది. ఈరోజు చేయవలసిందే రేపు చేద్దామని వాయిదా వేయడం మనం చేసే అతిపెద్ద పొరపాటు. గుర్తుపెట్టుకోండి, ఎదుటివాడి స్థాయిని బట్టి మాట్లాడేవాడి కన్నా ఏ స్థాయిలో ఉన్నా ఒకేలా మాట్లాడేవాడే అత్యంత గొప్పవాడు కదంటారా? సంతోషం అనేది వెతికితేనో ఎదురు చూస్తేనో దొరకదు. మనమే ప్రతి క్షణాన్ని కూడా ఆస్వాదించగలగాలి. సమస్యలు వచ్చాయని ఏడుస్తూ కూర్చుంటే బాధలు నీ బంధువులుగా మారి తరచూ మీ ఇంటి తలుపును తడుతూ ఉంటాయి. మీరు గెలుపు గురించి అతిగా ఆలోచించకండి. వచ్చిన అవకాశాన్ని సక్రమంగా ఉపయోగించుకుంటే చాలు. నిద్రలో వచ్చే కలలు నిజం కావు. ఏ కల కోసమైతే మీ నిద్రను కూడా వదులుకుంటారో అవి మాత్రమే నిజమవుతాయి. అర్థమైందనుకుంటా. కొన్ని సమయాల్లో ఇతరుల నోటిని మోయించడానికి ప్రయత్నించడం కన్నా మన చెవులని మూసుకోవడం చాలా మంచిది. బద్ధకస్తుడికి చాలా ఇష్టమైన పదం ఏమిటో తెలుసా? రేపు. అది ఎప్పటికీ కూడా ఈరోజు అవ్వదు. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు వృధా చేసే ప్రతి ఒక్క నిమిషం కూడా భవిష్యత్తులో నీ అదృష్టాన్ని తప్పకుండా తారుమారు చేస్తుంది. గుర్తుంచుకోండి, జీవితంలో ఈ 5 పనులను తప్పకుండా మానుకోండి. 1, అందరి దగ్గర సహాయం కోసం చేతులు చాచడం. 2, జీవితంలో వచ్చే మార్పులకి భయపడటం. 3, గతం మిగిల్చిన చేదు జ్ఞాపకాల్లో జీవించడం. 4, మనల్ని మనమే తక్కువ అంచనా వేసి చూసుకోవడం. ఇక 5వది, ప్రతి చిన్న విషయానికి కూడా అతిగా ఆలోచించడం. ఈ 5టిని మార్చుకుంటే మీ జీవితంలో ప్రశాంతత ఎప్పటికీ ఉంటుంది. ఇక అందరూ నాతో పాటు ప్రేమతో ధ్యానించండి. రాధాకృష్ణ.